హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఎందుకు అన్నయ్య అంత కష్టపడడం? నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అదేం వద్దు కానీ తొందరగా వచ్చేసే, నీ కోసం ఎదురు చూస్తున్నాను. సరే అన్నయ్య, మరి ఉంటా, త్వరగా వచ్చేసి. ఏంటో మా అన్నయ్య నా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఏంటో అసలు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. శిరీష, అమ్మా శిరీష. వచ్చావా అన్నయ్య? మంచినీళ్ళు ఏమన్నా తేనా? వద్దమ్మా, దారిలో వస్తా తాగొచ్చాను. ఎందుకు అన్నయ్య ఎక్స్ట్రా డ్యూటీ చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? కష్టం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందమ్మా. ఖాళీగా ఉంటే తట్టుకోలేను, ఏదో పని చేసుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఎవరో తెలియదు అన్నయ్య, అన్నీ నువ్వే అయ్యి పెంచావు. నువ్వు నా తోడబుట్టిన చెల్లివి, నీకెవరూ లేరు, నాకు ఎవరూ లేరు. నీ బాధ్యత అంతా నాదే కదమ్మా. అన్నయ్య నువ్వు ఇంకా కష్టపడించాలి, కష్టాలు రోజూ ఉంటాయి. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిది అన్నయ్య. లేదమ్మా, నీ చదువు పూర్తయి నీకు మంచి భవిష్యత్తు ఏర్పడే వరకు, నీకు మంచి ఉద్యోగం వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోనమ్మా. నాకు చదువు పూర్తయి నాకు ఉద్యోగం వచ్చేసరికి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఇలాగే ఉంటావా నువ్వు? లేదమ్మా, నువ్వు జీవితంలో బాగా సెటిల్ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. బయట నుంచి స్వీట్లు తీసుకొచ్చాను, తీసుకో అమ్మా. అన్నయ్య నీ కోసం ఇందాక గీత వదిన వచ్చింది. ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళిపోయింది. చూడమ్మా శిరీష, గీత కానీ సీత కానీ పీత కానీ వస్తే మాటలు చెప్పి పంపించేయమ్మా. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దని చెప్పు, ఊహల్లోకి ఏమీ వెళ్ళొద్దని చెప్పు. సరేనమ్మా, ఇవన్నీ ఎప్పుడు ఉండే. ఇంట్లో ఏమున్నాయి? వంట చేసుకోవాలి. ఈరోజు నేనే చేసేసానన్నయ్య వంట. నువ్వు చదువుకోలేకపోయామ్మా, నీకు ఎందుకమ్మా శ్రమ? నేను చేసేవాడిని కదా వంట. చదువుకుంటూనే వంట చేసేసానన్నయ్య. సరేనమ్మా, వంట చేశానన్నావు కదా, ఏముండవో చెప్పు నాకు. వంట సంగతి తర్వాత కానీ 1 నిమిషం ఇక్కడే ఉండి వస్తా. ఏమిటబ్బా, ఏం తేవడానికి వెళ్ళింది మా చెల్లాయి? అన్నయ్య కళ్ళు మూసుకో. ఏమ్మా? కళ్ళు మూసుకో. అబ్బా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. సరే చేతులు ముందుకు చాపు. 2 కాదు 1. అరే కుడి చెయ్యి. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్స్ చెల్లమ్మా. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల అనుబంధానికి ఇది ఒక మచ్చు తొనకమ్మా. అన్నయ్య నీకు జీవితాంతకాలం తోడుగా ఉంటాడు. అన్నయ్య నాకు తెలిసిన దేవుడు నువ్వు. నీ రక్షణలో నేను చాలా హ్యాపీగా ఉంటా. అరే ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, నువ్వు ఏదో ఒకటి కొనుక్కో, డబ్బులు ఇస్తాను నేను. అన్నయ్య అరే అన్నయ్య తీసుకో అన్నయ్య. నాకు ప్రతి సంవత్సరం నువ్వు రాఖీ కడితే నేను ఏదో ఒకటి కొనుక్కోమని డబ్బులు ఇస్తాను కదా, తీసుకో అమ్మా, కొనుక్కో. వద్దన్నయ్య, ప్రతి ఒక్క పండక్కి నాకు బుక్స్ కొనిస్తావు, బట్టలు కొనిస్తావు, పెన్నులు కొనిస్తావు, ఫీజులు కడతావు, ఇన్ని చేస్తావు. ఇంకెందుకు? నా సంతోషమే నీదైనప్పుడు నాకెందుకు అన్నయ్య డబ్బు? ఇంకా చల్ల ఎంతో మంచిది. నేను డబ్బులు వద్దంటున్నావు కాబట్టి నీకు దీవెనలు ఇస్తాను. చక్కగా చల్లగా ఆయురారోగ్యాలతో మంచి చదువుకుని హ్యాపీగా మంచి పొజిషన్లో ఉండాలమ్మా. సరే అన్నయ్య. సరేనమ్మా, నువ్వు ఏదో వంట చేశానంటున్నావు కదా, ఇద్దరం తిందాం. సరే ఈ లోపల భోజనం పెట్టు, స్నానం చేసి వస్తాను. సరే అన్నయ్య, నువ్వు సరే అమ్మా అయితే చేసిరా. హలో గీత, మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు నీ మీద. అలా అన్నాడని నీ ప్రయత్నం చేయడం మానేకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఓకేనా? నా హెల్ప్ నేను చేస్తాను, ఓకేనా? మరి సరే మరి చెప్తాలే. నువ్వు చెప్పిందంతా నాకు గుర్తుంది. ఇంకుంటాను. బాయ్, గుడ్ నైట్.